మీకు కాణిపాక విఘ్నేశ్వరుడు గురించి తెలుసా? పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉన్న గ్రామంలో పుట్టుకతోనే మూగా చెవిటి అంధకారంతో ముగ్గురు సోదరులు జన్మించారు. పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉన్న ఆ గ్రామం ఒకసారి ఆ గ్రామం కరువు కాటకాలతో ఆకలి బాధలు ఎదుర్కొంది. అప్పుడు ఆ సోదరులు బావిలో నీళ్లు తగ్గిపోవడంతో బావిని తవ్వడం ప్రారంభించారు. అలా లోతుకు తవ్వుతుండగా ఒక బండరాయి గుణపానికి గట్టిగా తగిలింది. ఆ రాయి పక్కన మట్టిని పక్కకు తీస్తూ ఆ రాయి మీద గుణపంతో ఒక పోటు వేయగా ఆ బండరాయి నుండి రక్తం వచ్చి ఆ ముగ్గురు సోదరుల మీద పడింది. అప్పుడు రక్తం వారి శరీరం మీద పడగానే మోగవాడికి మాటలు, చెవిటివాడికి విడికిడి, అంధుడికి చూపు వచ్చాయి. వెంటనే ఆ ముగ్గురు సోదరులు జరిగిన విషయాన్ని గ్రామ ప్రజలకు, రాజుకు తెలుపగా వారు వచ్చి ఆ బావిని మరింత లోతుకు తవ్వగా వినాయకుడి ప్రతిమ బయటపడింది. ఆ ముగ్గురు సోదరులు తెలియక చేసిన తప్పును క్షమించమని ఆ గ్రామ ప్రజలు కోరుతూ భక్తి శ్రద్ధలతో టెంకాయలు కొడుతూ వినాయకుడిని పూజిస్తుండగా ఆ టెంకాయ నీళ్లు అక్కడి కాని భాగమంతా ప్రవహించాయట. ఇలా వినాయకుడు స్వయంభుగా ఆవిర్భవించడంతో విహారపూరి కాస్త కాణిపాకంగా మారిందట. కాణిపాక విఘ్నేశ్వర నమో నమః.